ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. ఆత్మబంధులందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అద్భుతమైన అతి సుందరమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్ప స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. అద్భుతమైన రచన ఇది, అద్భుతమైన కృతి, భక్తితో నిండిపోయింది. మనస్సు భక్తితో నిండిపోవాలి. అలాగ రాశారు, అలాగ రచన చేశారు భగవత్పాద ఆదిశంకరాచార్యులు. 100 శ్లోకాలు, ప్రతి ఒక్క శ్లోకము భక్తి ప్రవాహమే అని అంటున్నారు. మనము 74 శ్లోక దాకా అప్పుడు దాకా చూసాము. నెక్స్ట్ శ్లోకం నుండి వాళ్ళ చూద్దాము. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్త జగతా వృషభాధిరూఢ. అదే శ్లోక రాగంలో కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగం అధిరుహ్య చరస్మరారే నేతః సమస్త జగతా వృషభాధిరూఢ. వృషభాధిరూఢ, వృషభ నంది, నంది మీద కూర్చొని నువ్వు అన్ని చోట వెళ్తూ ఉంటావు. అది ఒక ఎద్దు. వయసాయింది ఆ నందికి. ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు శివాది. నీకు ఎన్నో పనులున్నాయి, అన్ని చోట తిరగాలి. ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం నువ్వు తిరగాల్సి వస్తుంది. ఎన్నో మంది అక్కడ పిలుస్తారు, ఇక్కడ పిలుస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు అక్కడ వెళ్ళాలి కదా. అయితే ఇది ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు నీ వాహనం? వృషభ నంది అనే ఈ వాహనం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది? చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకు? వయసైంది కదా, నందికి వయసైంది. ఇంకా ఎంత ఫాస్ట్, ఒక ఎద్దు ఎంత ఫాస్ట్గా పరిగెత్తొచ్చు? చాలా స్లోగా పరిగెత్తుతుంది. నీకెంత కష్టం అది. దాన్ని తిట్టలేవు, కొట్టలేవు. కానీ శివ, నా మనస్సు ఎలాగుంది తెలుసా? చేతః తురంగం అధిరుహ్య. తురంగ, తురంగ అంటే గుర్ర, హార్స్. శివ, నా మనసు ఎలాగుంది తెలుసా నీకు? ఒక గుర్రం అలాగే ఉంది. ఎలాంటి గుర్రం ఇది? కళ్యాణినం, శుభమైనది, మంగళమైనది నా మనస్సు అనే ఈ గుర్రం. ఇప్పుడు మనస్సు గురించి చెప్తున్నారు. కళ్యాణినం, కళ్యాణ అంటే మంగళమైనది, శుభమైనది. చాలా మంగళంగా ఉంది నా మనస్సు. సరస చిత్రగతి సవేగం, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది తెలుసా శివ నీకు? మనకు తెలుసు కదా, మన మనస్సు ఒక్క క్షణం ఇక్కడ ఉంది అనుకోండి,
ఇంకా ఒక క్షణం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక గ్రామంలో దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడ అమెరికాలో నా కొడుకు ఏం చేస్తున్నాడు, మనవడో మనవరాలో లేదా ఫ్రెండ్సో నిన్న ఫోన్ చేశారు, మనస్సు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడే ఉంటుందా, మళ్ళీ అక్కడి నుండి ఇంకొక చోట, లేదా గత కాలంలో ఏమేం ఘటన నడిచిందో అది ఏమైనా నకారాత్మకంగా నెగటివ్గా ఏమైనా ఉంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. మన మనసు అలాగుంది కదా. మనం ఎట్లా ఉన్నాము అంటే భూతకాలంలో ఉంటాము. ఏమేం ఘటన నడిచిందో దాని గురించి అంత ఆలోచన చేసి 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 టెన్షన్ చేస్తూ ఉంటాం. ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది, అలా మనము ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో, ఇలాగైతే నేనేం చేయాలి, అలాగ అవ్వకపోతే నేనేం చేయాలి కదా. భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఉంటాము, కానీ వర్తమాన కాలంలో ఉండట్లేదు. ప్రజెంట్, నౌ అండ్ హియర్ అంటారు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉన్నామా? అందుకే సవేగం సరస చిత్రగతి, ఏమేమేమో ఆలోచనలు ఉంటాయి, కానీ ఎలాంటిది? ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే మంచిది, సరస చిత్రగతి, సవేగం, మంచి స్పీడ్తో వెళ్తుంది. కానీ ఏమి టెన్షన్ లేదు శివ, దేని గురించి కూడా నేను ఆలోచించట్లేదు. ఎందుకు? నువ్వు ఉన్నావు కదా నాతో. నువ్వు నాతో ఉండినప్పుడు నాకు దేనిది భయం? దేని గురించి నేను ఆలోచన చెయ్యాలి? అందుకే సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం, సర్వ ఇంగిత. ఇంగిత అంటే ఇక్కడ ఇచ్చాలు. నీకు శివ ఒక్కసారి ఇక్కడ వెళ్ళాలి అనిపిస్తుంది, ఒక్కసారి అక్కడ వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంగిత అంటే ఒక ఆశ. ఎందుకు? ఏదో ఒక భక్తుడు అక్కడి నుండి పిలుస్తున్నాడు అంటే నీకు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. అది నువ్వు నా మనస్సుకి చెప్పే అవసరం లేదు, నాకే తెలుస్తుంది. అంటే నా మనస్సుకి నీ మనసులో ఉన్నటువంటి ఇచ్చ ఏముందో నువ్వు చెప్పకుండా నాకు తెలిసిపోతుంది. మనం అంటాం కదా, ఇప్పుడు పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటే వాళ్ళకి ఏదో వంటలు బాగాలేదనుకోండి, అదే సమయంలో ఇక్కడ తల్లికి కూడా ఏదో ఒక విధమైన ఒక అనీజీనెస్, ఏమేం చెప్పలేము. ఎందుకు ఏమో తెలీదు. అట్లా కొంచెం బాధ, అంటే బాధ కూడా కాదు, దేని గురించి తెలీదు, కానీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది. దీనికి ఒక సిక్స్త్ సెన్స్ అంటాం చూడండి. అలాగే అది ఎందుకు అట్లా వస్తుంది? చాలా ప్రేమం ఎక్కువ అయితే అక్కడ ఏం జరుగుతుందో అది మన మనసుకి తెలుస్తుంది. ఇప్పుడు భార్యాభర్త కూడా ఒకే విధంగా ఉంటారు అని ఎందుకంటారు? ఒక్కరు మనసులో ఏం వస్తుందో అది ఇంకొకరికి తెలిసిపోతుంది, చెప్పకుండా తెలిసిపోతుంది. ఇప్పుడు శివుడు అంటే మనకు ఎంత ప్రేమమో, ఎలా ప్రేమం ఉండాలి అంటే శివుడి మనస్సులో ఏమి నడుస్తుందో అది మన మనసుకి తెలియాలి. సర్వ ఇంగిత అజ్ఞ, నీ మనస్సులో ఏమేమి ఇంగితాలు, ఏమేమి ఇచ్చాలు, ఏమేమి ఉన్నాయో, కోరికలు ఉన్నాయో అవి అన్నీ నా మనసుకి తెలిసిపోతుంది. అనఘం, అఘ అంటే పాపాలు, అనఘ అంటే పాప లేనటువంటిది. నా మనస్సులో ఏ పాపము లేదు, ఇప్పుడు చాలా నిర్మలంగా ఉంది మనస్సు. అనఘం ధ్రువ లక్షణాఢ్యం, ధ్రువ అంటే స్థిరంగా ఉండటం. ఎలాంటి లక్షణాలు ఉన్నాయి నా మనసుకి? ఇప్పుడు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ తరువాత వస్తుంది చేతః తురంగం. తురంగ అంటే గుర్ర. ఇలాంటి గుర్ర, ఎలాంటి గుర్ర? కళ్యాణినం, చాలా మంచిగా మంగళమైన గుర్రం. సరస చిత్రగతం సవేగం, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎక్కడెక్కడ వెళ్ళాలో అక్కడంతా వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్తుంది. సర్వ ఇంగితజ్ఞం, మన వాహనం మనల్ని
మనకెక్కడ కావాలో వెళ్ళాలో అనిపిస్తుందో అక్కడంతా తీసుకువెళ్తే ఎంత బాగుంటుంది, చెప్పకుండా తీసుకువెళ్తే ఎంత బాగుంటుంది. ఒక్కొక్కసారి అంటాం కదా, నా మనసు మీకెట్లా తెలిసిపోయింది అని. అలాగే ఈ గుర్ర కూడా నీ మనసులో ఏముందో శివ దాన్ని తెలుసుకొని ఎంత ఫాస్ట్గా ఎక్కడ వెళ్ళాలో అక్కడ తీసుకువెళ్తుంది నిన్ను. ధ్రువ లక్షణ. ఏదో ఈరోజు ఉండి రేపు చేంజ్ అవ్వడమా, మారదు. అలాంటి గుర్రం నా మనస్సు. చేతః తురంగం అధిరుహ్య. దీన్ని ఎక్కువ నువ్వు ఇప్పుడు నా మనస్సు అనే గుర్రం మీద ఎక్కి అక్కడ కూర్చో నువ్వు. అంటే నా మనసుకి ఒక సీమ లేదు, ఎక్కడెక్కడో వెళ్తుంది. కానీ శివ నువ్వు కూర్చుంటే, నువ్వు దాని మీద సవారీ చేస్తే అప్పుడు నీ కంట్రోల్ ఉంటుంది కదా అది. అందుకే చేతః తురంగమధిరుహ్య చర. అటు ఇటు నువ్వు వెళ్ళు. నా మనస్సు మీద, మనస్సు అనే గుర్రం మీద కూర్చొని ఎక్కడ వెళ్ళాలో చర అటు ఇటు వెళ్ళు. స్మరారే. స్మర అంటే మన్మథుడు. మన్మథుడు అంటే కోరికలు. మన్మథుడికి వైరి. అరి అంటే వైరి, శత్రు. అంటే ఇంకా నువ్వు నా మనస్సు మీద ఎక్కి కూర్చున్నావో అప్పుడు ఏమైనా ఒక్క కోరిక పుట్టుతుందా నాకు? నువ్వు స్మరారే కదా. ఏ లౌకిక కోరిక, ఒక్క కోరిక కూడా నా మనసులో ఇప్పుడు పుట్టదు. ఎందుకంటే నువ్వే దాన్ని కంట్రోల్లో తీసుకువెళ్తావు కదా. నేతః సమస్త జగతాం. నువ్వెవరు? నువ్వు లీడర్. సమస్త జగత ఎవరికి? నాకు మాత్రమేనా? మొత్తం ప్రపంచానికి నువ్వే లీడర్ కదా. వృషభాధిరూఢ. అయ్యో ఇంతవరకు ఈ వృషభ, ఈ నందిని వయసాయితి దాన్ని ఎక్కి అక్కడెక్కడ మెల్లగా వెళ్తున్నావు. సూపర్ ఫాస్ట్గా వెళ్ళాలంటే నా మనస్సే శివ. ఈ మహాభారతలో యక్ష ప్రశ్న అని ఒక దృశ్యం వస్తుంది. వాళ్ళు అడవిలో ఉండినప్పుడు, పాండవులు అడవిలో ఉండినప్పుడు అక్కడ దాహం వేస్తుంది. నీళ్ళు ఎక్కడ ఉందో తీసుకురావాలి అని సహదేవ, ఆ తర్వాత నకుల, ఆ తర్వాత అర్జున, తర్వాత భీమ, వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. వెనక ఎవ్వరు రావట్లేదు. ఫస్ట్ సహదేవుడు వెళ్తాడు. కొంచెంసేపు అయిన తర్వాత నకుల, ఏమి రాలేదే అని నకుల, ఇలాగే వెళ్తారు. తర్వాత వీళ్ళందరూ ఎవరు వెనక రావట్లేదు. లాస్ట్లో యుధిష్ఠిరుడు ఈయన వెళ్తాడు. అప్పుడు చూస్తాడు అందరూ అక్కడ పడి ఉన్నారు. ఇదేంటి ఇలాగా అయింది అని అంటే అక్కడ ఒక యక్ష వాయిస్ వస్తుంది. ఇక్కడ నుండి నీళ్లు తీసుకోవాలంటే నా ప్రశ్నకి ఉత్తరం ఇవ్వాలి. కొన్ని ప్రశ్నలు, ఒక 50 ప్రశ్నలు అడుగుతాడు. అందులో ఒక్క ప్రశ్న ఇదే: గాలి కింద వేగంగా పరిగెత్తేది ఏముంది? గాలియే సూపర్ ఫాస్టా లేదా ఇంకా ఏదైనా ఉందా అని అడిగితే ధర్మరాజుడు కరెక్ట్గా సమాధానం ఇస్తాడు. మనస్సు. మనస్సు అనేది చాలా చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది అంటే కరెక్ట్ అని ఆ యక్షుడు చెప్తాడు. దాన్నే ఇక్కడ చెప్తున్నారు, సరస చిత్రగతేం సవేగం. అన్ని చోట సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది, నా కంట్రోల్లో రావట్లేదు. కానీ నువ్వే మన ఎక్కి కూర్చున్నావా, నీకెక్కడ కావాలో తీసుకువెళ్తుంది. నీకు ఒక మంచి వాహనం దొరికిందా, అది నీకు లాభం. నాకేంటి లాభం? నా మనస్సు నీలోనే ఉంటుంది. దాని మీద నువ్వు ఎక్కి కూర్చున్నావో ఇంకేం కావాలి నాకు? ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. తర్వాత భక్తి మహేష పద పుష్కరమా వసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః
తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. భక్తి మహేష పద పుష్కరం ఆవసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. ఇక్కడ పరమశివుడి పాదార విందాల్ని ఆకాశం, దానికి పోలిక భక్తి. భక్తి అనేది మేఘాలు. భక్తి మహేష పద పుష్కరం ఆవసంతి కాదంబిని. కాదంబిని అంటే మేఘాలు. భక్తి అనేది మహేష పద పుష్కరం. పుష్కర అంటే మళ్ళీ తామరపు, కమలపు. ఎన్నో పదాలు మనము చూస్తున్నాము. అది ఒకే ఒక్క అర్థం. దానికి సినానిమ్స్ అంటాము. మహేష, నీ తామరపు అలా ఉన్నటువంటి కోమలమైన పాదాల మీద ఉన్నటువంటి ఈ భక్తి ఎలాగుంది? కాదంబిని ఇవ అంటే మేఘాలు. ఈ పాదాలు ఆకాశం ఎలా ఉంటుందో అలాగుంది. నా భక్తి అనేది మేఘాలు కనపడతాయి కదా, వర్షాకాలంలో మేఘాలు కనపడతాయి. అలా నా భక్తి ఉంది. కురుతే పరితోష వర్షం. ఇప్పుడు వర్షం వస్తుంది, నీళ్లు కాదు, పరితోష వర్షం. ఆనంద, ఎంతో ఆనంద. ఆ భక్తితో మనసు నిండిపోతే మనకు 24 గంటలు కూడా సంతోషమే అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఏదో ఒక్క భజన వింటే సంతోషం వస్తుంది, ఆనంద బాష్పాలు ఉంటాయి. కానీ భక్తి అనేది ఎల్లప్పుడూ ఉంటే ఎల్లప్పుడూ ఆనందమే కదా. అయితే భక్తి అనేది మేఘాలలాగున్నాయి. ఈ పాదాలు అనేది ఆకాశం. ఆకాశంలో మేఘాలు కనపడి తరువాత వర్షం వస్తుంది. అలాగే నీ పాదాల మీద నా భక్తి అనేది ఆనందమనే వర్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని నాకు వర్షిస్తుంది. సంపూరితో భవతి యస్య మనస్తటాకః. మనస్సు మళ్ళీ ఇక్కడ ఒక చెరువు అలాగే ఉంటే, ఇప్పుడు వర్షం పడితే ఏమవుతుంది? అన్ని చోట నీళ్లతో నిండిపోతుంది. ఒక చెరువు ఉంటే అక్కడ నీళ్లతో నిండిపోతుంది అది. ఇప్పుడు ఈ మనస్సు అనేది ఈ వచ్చే నీళ్లు కారుతుంది అక్కడ, నీళ్లు పట్టుకొని ఉంటే మనస్సు అనే తటాక నీళ్లతో నిండిపోతుంది. అంటే ఇక్కడ సంపూరితో భవతి, ఎవరి మనస్సు ఈ ఆనందంతో నిండిపోతుందో తత్ జన్మ సస్యం అఖిలం సఫలం చ నాన్యత్. జన్మ అనేది చెట్టు, అలాగే ఇక్కడ అలాగొచ్చిన చెట్టు ఫలాన్ని ఇస్తుంది. సఫల, చాలా మంచి ఫలం. ఏ ఫలం? మనకు మోక్ష అనేది దొరుకుతుంది. లేదా మనకు ఒక సఫల అంటే సక్సెస్, యశస్సు, అది దొరికేది. మనం ఇప్పుడు ఒక పెద్ద ఫైట్లో ఉన్నాము. దేనికోసం? నాకు మోక్ష కావాలి. ఆ మోక్ష అనేది ఈ జన్మ అనే చెట్టు మనకు ఇస్తుంది. ఎప్పుడు? భక్తితో, పరమేశ్వరుడి పాదార విందాల మీద భక్తితో మనము ఉంటే, మనస్సు పరమానందంతో నిండిపోతే, అప్పుడు మనకు ఈ చెట్టు, జన్మ అనే చెట్టు మనకు సఫలం, మంచి ఫలాన్ని మనకు ఇస్తుంది. మనకు అంత భక్తి లేదు అనుకోండి. శంకరాచార్యుడికి ఆయనకేమో ఉండింది. మనకంత భక్తి ఉందో? ఎన్నో పనులున్నాయి. ఏదో కొంచెం టైం ఉండినప్పుడు శివనామస్మరణ చేస్తాము.
అయితే అందులో కూడా సఫల, మంచి ఫల. లేదో మనము ఏదో టైం, కొంచెం ఫ్రీ టైం ఉంటే ఆ టీవీ సీరియల్ చూస్తాను, ఈ టీవీ సీరియల్ చూస్తాను అని కూర్చొని ఉంటే, సమయాన్ని వ్యర్థం చేస్తే సఫలం అవుతుందా? మళ్ళీ మళ్ళీ పుట్టి రావాల్సిందే. కానీ ఎలాంటి జన్మం రావచ్చు మనకు? నీచ జన్మం రాకూడదు. ఇప్పుడు అలా రాకూడదు అని ఉంటే శివనామస్మరణ తప్పకుండా చెయ్యాలి అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఒకేసారి ఏదో ఒక జన్మంలో ఒక 4 శివనామస్మరణ చేసి ఒక 4 భజన పాడితే మంచి ఫలం ఇస్తుంది, కానీ ఆ మోక్ష అనే ఫల దొరకదు. అది దొరకాలంటే మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మా సక్తావధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. బుద్ధి స్థిరా భవితుం ఈశ్వర పాద పద్మ సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. ఇప్పుడు బుద్ధి స్థిరంగా ఉండాలి. బుద్ధి స్థిరా భవితు. ఎక్కడ స్థిరంగా ఉండాలి? ఈశ్వర పాదపద్మసక్త. ఆ పాదపద్మంలో ఆసక్తి పుట్టి బుద్ధి శాశ్వతంగా ఈశ్వర పాదపద్మ మీద పడి ఉండాలి. ఎలాగుండాలి అంటే వధూర్విరహిణీవ సదా స్మరంతి. కొత్తగా పెళ్లి అయిన వధు విరహంతో భర్త ఏదో పని మీద ఒక వారం వేరే ఊరు వెళ్తే ఏం చేస్తుంది? ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. విరహ వేదన ఉంటుందట. అంటే వధు, ఇది కొత్తగా పెళ్ళి అయిన వధు, తర్వాత ఏం విరహం ఉండదేమో తెలీదు, కానీ ఇది కొత్తగా పెళ్ళి అయినప్పుడు భర్త ఎక్కడో టూర్ వెళ్తే చాలా విరహ వేదనతో ఏం చేస్తుంది? ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఓహో, ఆయన ఉంటే ఇలా చేసేవాడు, అలా చేసేవాడు అని ఆలోచన చేసినట్టు నా బుద్ధి కూడా స్థిరంగా అక్కడ ఉండాలి అంటే ఏం చేయాలి? నామస్మరణ చెయ్యాలి. స్మరణ చేస్తూ ఉండాలి. ఎప్పుడు? సదా స్మరంతి. సద్భావన స్మరణ దర్శన కీర్తనాది. ఇప్పుడు ఎలా చెయ్యాలి? ఎలా బుద్ధి అక్కడ పడి ఉండాలి అంటే సద్భావన, మంచి భావన లేదా ధ్యాన అనొచ్చు. శివుడి ఆలోచన చింతన చెయ్యాలి. స్మరణ, ఇప్పుడు నామ జపాన్ని చేస్తాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చెప్తాం, నోటితో చెప్తాం. అప్పుడు స్మరణ వస్తుందా? శివుడి స్మరణ వస్తుందా? స్మరణ రావాలి. ఫస్ట్లో నామజప చేస్తూ ఉంటే మెకానికల్గా మనం యాంత్రికంగా చెయ్యొచ్చు, అది కూడా పర్లేదు. అలా చేస్తూ ఆ తరువాత మనస్సు అందులోనే పడి ఉంటుంది అంటారు మన శాస్త్రాలు. అందుకే ఫస్ట్లో ఫోర్స్ చేసి నామజప చెయ్యండి, తరువాత మనస్సు కూడా అందులోనే చేరిపోతుంది అని. అందుకే సద్భావన స్మరణ దర్శన, చూడటం, గుడి వెళ్ళి చూడటము, లేదా మన పూజా రూమ్కి గదికి వెళ్ళి చూడటము, అవి ఒక విధంగా చూడటం. ఇంకొకటి దర్శన అంటే అందరిలో ఆయన్ని దర్శించడం. అందరిలో శివుడే ఉన్నాడు, నా భగవంతుడే ఉన్నాడు. లేకపోతే మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళని ఎవరైనా చూసుకోవాలి అంటే, అమ్మో ఎందుకైనా ఉన్నారో వీళ్ళు, ఉండకపోతే బాగుండేది అని ఒక భావన వస్తుంది మనకు. చేసేది వాళ్ళకి కాదు, వీళ్ళకి కాదు,
భగవంతుడే. ఆ భగవంతుడికి నేను ఈ సేవ చేస్తున్నాను. అది ఎవరైనా ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, ఎవరికైనా. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి సేవ నేను చేస్తున్నాను. కనపడేది, కళ్ళకి కనపడేది ఈ వ్యక్తి, కానీ నిజంగా చూస్తే భగవంతుడే కదా. అన్ని చోట భగవంతుడే ఉన్నాడు కదా. ఆయన్నే సృష్టి చేశాడు, ఆయన్నే ఉన్నాడు. ఇది దర్శన. అలాగే కీర్తన. అది ఇప్పుడు మనము భజన పాడతాం. కొన్ని భజనలు పాడుతూ ఉంటే మనస్సు అందులోనే లీనమైపోతుంది, కళ్ళు నీళ్లు కారుతుంది. సమ్మోహితేవా శివమంత్ర జపేన వింతే. ఒక సమ్మోహంలో పడినట్టు. మనకు తెలుసు సమ్మోహన, ఏదో ఒక మ్యాజిక్ చేసి హిప్నాటిజం అంతా చేస్తారు చూడండి, హిప్నోటైజ్ చేయడం. ఇలాగ చేసి చేసి వాళ్ళు ఎలా చెప్తారో ఇక్కడ రమ్మంటే మనం వెళ్తామంట. అలాగే ఒక సమ్మోహనలో పడి ఉంది నా బుద్ధి. అలాగుండాలి. అలాగుండాలంటే నేను ఇవి అన్నీ చెయ్యాలి. ఏమేం చెయ్యాలి? సద్భావన, స్మరణ, దర్శన, కీర్తన, ఇవి అన్నీ చేస్తూ 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 ఉంటే బుద్ధి నీ పాదాల మీద పడి ఉంటుంది. ఇంకా వేరే ఏ ఆలోచన రాదు. ఏ ఆలోచన రాదు అంటే మనకు చింత లేదు. లేకపోతే ఊరికే మనకు టైం దొరకంగానే మనం ఏం చేస్తాము? ఏదో నెగటివ్గా ఆలోచన చేస్తాము. ఎవరో పిల్లలు ఈ టైంకి వస్తాము అన్నారు చెప్పండి అనుకోండి. ఒక 5 o'clockకి వస్తాను, 5 గంటలకు నేను వస్తాను అని చెప్పారు. 5 గంటలకి రాకపోతే ఏమవుతుంది? ఇంకా కొంచెం ఓకే, ఒక 10 నిమిషాలు చూద్దాము అని. 10 నిమిషాలు కూడా అయింది, ఏం ఫోన్ లేదు, ఏం లేదు. అప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అనుకోండి. అప్పుడు ఎలాంటి ఆలోచన ఉంటుంది? కారులో వస్తారు, ఏదైనా యాక్సిడెంట్ అయిందా? ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? ఇంకా ఒక 2-3 ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, వాళ్ళకంతా ఫోన్ చేసి కనుక్కోవాలి మనకి ఏమైంది. అవునా కదా? ఏదైనా పాజిటివ్ థాట్ మనకు వస్తుంది, అక్కడ నెగటివ్ థాటే వస్తుంది. ఎందుకు? భయం. అక్కడ టైంలో రాలేదు అంటే ఏదో జరిగి ఉండొచ్చు. ఇది మనం చేసేది ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఈ మనస్సు, బుద్ధి, ఇప్పుడు బుద్ధి గురించి చెప్తున్నారు, మనస్సు కూడా కాదు, బుద్ధి. బుద్ధి ఇక్కడ ఈశ్వర పాదపద్మ మీద పడి ఉంటే స్థిరంగా, బుద్ధి స్థిరాభవితు, స్థిరంగా అక్కడ ఉండాలి. ఏదో 1-2 గంటలు అక్కడ పడి తర్వాత లేచి వెళ్ళిపోతాను, ఆహా, అలా కాదు. స్థిరంగా అక్కడ ఉండాలి అంటే సదా మనము ఏదో ఒకటి, సద్భావన ఉండొచ్చు, దర్శనం ఉండొచ్చు, కీర్తన ఉండొచ్చు, స్మరణ ఉండొచ్చు, ఏదో ఒకటి మనము చేస్తూ ఉంటే ఇలాంటి టెన్షన్స్ మనకు ఉండవు. ట్రై చేద్దాం. నెక్స్ట్ శ్లోక. సదుపచార విధిషనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. సదుపచార విధిషు అనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ. మళ్ళీ నవవధు. పెళ్ళి అయి 1 వారం కూడా కాలేదు, అత్తగారింటికి వెళ్ళిపోతుంది వధు. అక్కడ కొత్త వాతావరణం, అన్నీ వాళ్ళ కష్టం వేరు, వీళ్ళ కష్టం. పుట్టిన ఇంట్లో కొంచెం వేరే ఆచరణ ఉండింది, ఇక్కడ వేరేది ఉంటుంది. ఇంకా ఏమన్నా చేస్తే ఏమంటారో, అత్తగారు ఏమంటారో, మామగారు ఏమంటారో, భర్త ఏమంటారో, ఇవి అన్నీ మనకు కొంచెం ఉంటుంది.
ఎవరికి? నవవధుకి. తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది. అప్పుడు ఒకరోజు ఇలాగ అయింది అంటే, ఆ భర్త ఎలాంటి వాడు? చాలా ప్రేమించుతాడు. అయితే ఏం చేస్తాడు? తెలిసింది భర్తకి, ఓహో భార్యకేమో కొంచెం మనసుకి బాగాలేదు, పాపం అందరినీ వదిలేసి వచ్చింది కదా, తల్లి తండ్రి ఇంకా అన్న తమ్ముడు అందరినీ వదిలేసి వచ్చింది, కొత్త ప్లేస్ కదా, ఓహో పాపం కొంచెం మనసుకి బాగలేదు అంటే మనం అక్కడ వెళ్దామా, ఈ సినిమా చూద్దామా అని తన్ని మాత్రమే తీసుకువెళ్ళి ఎంతో మంచిగా ఎంతో ప్రేమాన్ని చూపిస్తాడు. ప్రేమం లేదు అందరికీ అని కాదు, కానీ అక్కడ చూపెడతాడు. అప్పుడేమవుతుంది? ఈ నవవధుకి కొంచెం మంచి మూడు వస్తుంది. అప్పుడు ఓహో నన్ను ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అనిపిస్తుంది కదా. అలాగే నవోఢ వధూమివ, అలాగే నా మనసు ఎలాగుంది? సదుపచార విధిషు అనుబోధితం, అన్ని ఉపచారాన్ని ఎలా చెయ్యాలో నా మనసుకి తెలుసు. నవవధుకి తల్లిదండ్రులు పంపించినప్పుడు చెప్తారు, ఏదో కొంచెం నేర్పించామండి, ఇంకేమైనా తప్పు చేస్తే మీ కూతురు ఎలాగో అలా చూసుకోండి మీరు అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ అంటున్నారు, అన్ని ఉపచారం ఎలా చెయ్యాలో అన్ని ట్రైనింగ్ అయింది నా మనసుకి. సదుపచార విధిషు అనుబోధిత, మంచి ట్రైనింగ్ ఇచ్చారు నా మనసుకి, నేను మంచి ట్రైనింగ్ ఇచ్చాను. సవినయ, వినయంతోనే ఉంటుంది శివ. నువ్వేమైనా చెప్తే ఎందుకు అని ప్రశ్న అడగదు నా మనసు. నువ్వేం చెప్తావో అది చేస్తుంది నా మనస్సు. సుహృదం, చాలా మంచిది నా మనస్సు. సముపాశ్రితం, అన్ని మంచి మంచి విషయాల గురించి తెలుసు నా మనసుకి. మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో, ఇలాంటి నా బుద్ధిని నువ్వు పైకి తీసుకురావాలి. ఉద్ధర అంటే నువ్వు చేయి, నా ఉద్ధారం నువ్వు చేయి. మనసు చాలా మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఎందుకో తెలీదు శివ, కొంచెం డల్ అనిపిస్తుంది. కొన్ని రోజులు మనకు అలాగుంటుంది. నిన్న ఎంతో ఆసక్తితో ఓం నమ శివ ఎన్నోసారి జపించాను, కానీ ఇవాళ అదే ఆసక్తి ఉందా? లేదు. ఎందుకో తెలీదు శివ, తగ్గిపోతుంది. అలా తగ్గిపోకూడదు. అయితే నా ఉద్ధారం నువ్వే కదా చేయాలి. మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో వరగుణేన నవోఢవధుమివ. వర అంటే శ్రేష్ఠ, అందుకే వర వధు అంటాం. శ్రేష్టమైన గుణం ఉంది. ఎలా నవవధుకి ఇవన్నీ ఉన్నాయో అలాగే నా మనస్సు కూడా ఉపచారం చేసే దీంట్లో ఫస్ట్ ర్యాంక్. చాలా మంచి గుణాలు, శ్రేష్టమైన గుణాలు నా మనసుకు ఉన్నాయి. అయితే దాన్ని నువ్వు ఉద్ధరించు. మమ సముద్ధర, ఉద్ధర కూడా కాదు సముద్ధర, చాలా మంచిగా ఉద్ధారం చెయ్యి నువ్వు. ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నాడు, నా మనసు ఉద్ధారం నువ్వే చెయ్యి అని. తర్వాత శ్లోకం, ఇది నా ఫేవరెట్ శ్లోకం. నిత్యం యోగి మనస్సరోజదల సంచార క్షమస్త్వత్క్రమగ శంభో తేన కథం కఠోర యమరాడ్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం తదంఘ్రియుగలం హామే మనశ్చింతయత్ ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. నిత్యం యోగి మనస్సరోజదల సంచార క్షమస్త్వత్క్రమగ శంభో తేన కథం కఠోర యమరాడ్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంగ్రియుగలం హామే మనశ్చింతయత్ ఏతల్లోచన గోచరం కురు విభో
హస్తేన సంవాహయే. నిత్యం యోగి మన సరోజదల సంచార క్షమస్త్వత్క్రమ. నువ్వు ఎక్కడెక్కడ వెళ్తున్నావు? ఎల్లప్పుడూ కూడా యోగి మనస్సు, చాలా మంచి వాళ్ళు, సాధువులు, యోగిలు, సన్యాసులు, వాళ్ళు మనస్సు ఎలాగుంటుంది? చాలా మృదుగా ఉంటుంది. యోగి మన సరోజదల అంటే మళ్ళీ సరోజ అంటే తామరపు, తామరపు దళాలు ఎలాగున్నాయో అలాగే ఈ స్వామీజీ అనొచ్చు, యోగిలు అనొచ్చు, సాధులు, సన్యాసులు, సంతులు అనొచ్చు, వాళ్ళ మనస్సు అంత కోమలంగా ఉంది. నువ్వు అక్కడ తిరుగుతూ ఉంటావు అంటే నీ పాదాలకి అది అలవాటు కదా. కానీ శంభో తేన కథం కఠోర యమరాడ్వక్ష కవాటక్షతి. మళ్ళీ ఆ మార్కాండేయ కథ ఇక్కడ. యముడి వక్షస్థలాన్ని కోపంతో ఏం చేస్తాడో మనకు తెలుసు. అది ఎలా చేశావు నువ్వు? ఎల్లప్పుడూ ఈ కోమల మనస్సు మీద తిరుగుతూ ఉంటావు. కానీ ఈ కార్యం ఎలా చేశావు నువ్వు? నీ పాదాలకి ఎంత నొప్పి తగిలిందో ఏమో. అయితే అత్యంత మృదులం త్వదంగ్రియుగలం. నీ మనస్సు నీ పాదాలు ఎంత మృదుగా ఉందో అని నా మనస్సు ఆలోచన చేస్తూ ఉంది. అందుకే ఏతత్ లోచన గోచరం కురువివో హస్తేన సంవాహయే. అయితే నా కళ్ళకి అది కనపడితే, అవి కనపడితే, నీ పాదాలు కనపడితే నేను సంవాహే మసాజ్ చేస్తాను. ఎంత ఒక అద్భుతమైన శ్లోకం చూడండి. నాకు కనపడాలి కదా శివ, కనపడకపోతే నేనెట్లా మసాజ్ చేస్తాను? మనమేమో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో ఒక్కొక్క రోజు ఫ్రెండ్స్తో బాగా ఆడతారు. విపరీతంగా ఆడిన తర్వాత రాత్రి నిద్ర రాదు వాళ్ళకి. ఎందుకంటే కాళ్ళు నొప్పేస్తుంది వాళ్ళకి. అంత పరిగెత్తి ఆడితే కాళ్ళు నొప్పేస్తుంది. ఏం చేస్తాం మనము? కాళ్ళు కొంచెం వాళ్ళకి మసాజ్ చేస్తాము. అలాగే నీ పాదాలు చాలా మృదు అని నాకు తెలుసు శివ. కానీ మార్కాండేయుడిని రక్షించడం కోసం నువ్వు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. యముడి కఠోరమైన వక్షస్థలాన్ని తనాలి వచ్చింది. అయితే ఎంత నొప్పేసిందో నీకు. అయితే పర్లేదు, దానికి ఒక సొల్యూషన్ ఉంది శివ. నాకు చూపెట్టు. నాకు చూపెడితే మంచి ఆయిల్ వేసి బాగా నేను మసాజ్ చేస్తాను. నేను నా అనుభవం చెప్తాను. పొద్దున పూజ చేస్తే, నమస్కారం చేస్తే అప్పుడు ఒకసారి శ్లోకాన్ని పాడతాను. మనస్సులోనే, గట్టిగా ఏం కాదు, పాడతాను. అప్పుడు ఏంటో మనము శివుడిని పాదాన్ని పట్టుకొని మసాజ్ చేసినట్టు ఒక్క ఊహించడం. ఏదో మనకు అక్కడ కనపడటం లేదు, కానీ ఒక్క మెల్లగా మసాజ్ చేసినట్టు ఆ భావన ఊహించినప్పుడు అది ఒక అద్భుతమైన ఒక అనుభవం. అయితే మీరు కూడా ఆ శ్లోకం బైహార్ట్ చేయగలుగుతారంటే బైహార్ట్ చేసి పాడొచ్చు, లేదా బైహార్ట్ చేయకపోతే కూడా పర్లేదు. కానీ ఈ ఒక్క విచారాన్ని మనము మనస్సులో తీసుకురావచ్చు.
శివుడికి నమస్కారం చేసినప్పుడు అక్కడ పాదాలు కనపడుతున్నాయి. ఓహో, ఎంతో నొప్పేసింది కదా శివ నీకు, నేను మసాజ్ చేస్తాను అని ఒక మంచి భావనతో మసాజ్ చేసినట్టు మనం ఊహన చేస్తే ఏదో ఒక ఆనందం, నేను ఒక సేవ చేస్తున్నాను, ఒక విధమైన సేవ నేను చెయ్యగలుగుతాను. మనమేమో సేవ అంటే ఏదో ఒక పెద్ద గుడికి వెళ్ళి 100 రూపాయో 1000 రూపాయో 1,00,000 రూపాయలో ఇస్తే అది ఒక్క విధమైన సేవ. అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ చేయడం అది కూడా ఒక విధమైన సేవ. కానీ ఇది మనమే చేస్తున్నాం. అది డబ్బు ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ కదా, పూజ చేయొచ్చు, రుద్రాభిషేకం ఉండొచ్చు, అవి అన్ని వాళ్ళు చేసేది, మనము డబ్బు ఇచ్చేది మాత్రమే. కానీ ఇక్కడ ఇది మానస పూజ. మనమందరూ కూడా ఇలా ప్రయత్నం చేద్దాం. తరువాత శ్లోక ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసితః నోచేత్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఏషత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసితః నోచేత్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఇంకొకటి, ఇది కూడా చాలా బాగుంది. శివ, నువ్వెందుకు ఆ పర్వత, అక్కడ పెద్ద పెద్ద బండాలు, పెద్ద పెద్ద శిలాలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అక్కడ తాండవాడుతున్నవి నువ్వు, ఆ నృత్య, ఆ నటన ఎందుకు అక్కడ చేస్తున్నావు? ఆహా, నాకు తెలిసింది ఇప్పుడు. ఎందుకంటే నా భక్తుడు, అంటే మన గురించి మనం చెప్పడం, అప్పుడు శివుడు అనుకుంటాడంట, ఓహో ఈ భక్తుడి మనసు చాలా కఠినంగా ఉంది, కానీ ఒక్కరోజు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది నాకు. నేనిప్పుడు చాలా మంచి స్టేజ్ మీద డాన్స్ చేస్తే అక్కడ ఆ కఠినమైన హృదయంలో వెళ్ళి ఎలా డాన్స్ చేస్తాను? ఏదో ఒక్కరోజు వెళ్ళాల్సి వస్తుంది, కానీ దానికోసం నేను ఇప్పుడే ఇక్కడ అభ్యాసం చేస్తాను. ఎక్కడ రఫ్గా ఉందో అక్కడంతా నేను అభ్యాసం చేస్తే తరువాత ఈ భక్తుడి మనస్సు మీద తాండవ నృత్య లేదో ఏదో నృత్య ఆడటం నాకు సులభమైపోతుంది. అలాగనుకొని నువ్వు అక్కడ ఎక్కడ మంచి ప్లేస్ ఏం కాదు అది, అలాంటి జాగంలో నువ్వు డాన్స్ చేస్తున్నావా అంటే ప్రాక్టీస్ చేస్తున్నావా శివ? నా కోసం, నా రక్షణ చేయాలంటే నా హృదయంలో వచ్చి నువ్వు నిలబడాల్సి వస్తుంది, అక్కడ డాన్స్ ఆడాల్సి వస్తుంది. నా మనసు ఎలాగుంది? చాలా కఠోరంగా ఉంది, ఇంకా కోమల అవ్వలేదు శివ. కానీ నువ్వు రావాల్సి వస్తుంది కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నావు అక్కడ. ఎంత బాగుంది చూడండి. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం. ఇలాంటి ఒక్కవాడు పుట్టుతాడు. ఏష్యత్ అంటే పుట్టుతాడు. మనోస్య కఠినం, ఎలా ఉంది నా మనస్సు? చాలా కఠినంగా ఉంది. తస్మిన్నటానీతి, అందులో నేను డాన్స్ ఆడాల్సి వస్తుంది, నాట్యం చేయాల్సి వస్తుంది. తరువాత ఎప్పుడో ఈ భక్తుడి కఠోరమైన మనస్సు మీద మద్రక్షాయే, ఓహో నా రక్షణ కోసం గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసితః. నీ పాదాలు చాలా కోమలంగా ఉన్నాయి, అయితే కూడా గిరిసీమ్ని, గిరిలో ఎక్కడ పెద్ద శిలలు ఉన్నాయో, ఎంత రఫ్గా ఉన్నాయో శివావి, కానీ నువ్వు
అభ్యాసం పురాభ్యాసిత, అప్పుడు నుండి నువ్వు అభ్యాసం చేస్తూ చేస్తూ ఉన్నావు. నోచేద్ అది కాదా, దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు, అది లేదు అంటే, ఈ కారణం కాదు అంటే నీకు దివ్య గృహాంతరాలు, మంచి మంచి ఇల్లు, అందులో డ్యాన్స్ చెయ్యొచ్చు కదా. సుమనః తల్పేషు, తల్ప అంటే మంచాలు, సుమనః ఎన్నో మంది యోగులు ఉన్నారు. ఎలాగుంది వాళ్ళు మనస్సు? పుష్పం వండినట్టు కోమలంగా ఉంది. అక్కడ డాన్స్ చేయొచ్చు కదా. వేద్యాదిషు ఎన్నో మంచి మంచి స్టేజులు, మంచి డెకరేషన్ చేసి మెత్తగా చాలా కోమలంగా ఉన్నటువంటి స్టేజు ఎన్ని చోట లేదు శివ. అన్ని చోట నీకు డాన్స్ చేయొచ్చు కదా. అవి అన్ని వదిలేసి ఈ గిరిసీమ్ని ఇక్కడ చేస్తున్నావు అంటే నాకు తెలిసింది. ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. వేరేమైనా అర్థం ఉందా దీనికి? ఆహా, ఇది ఒక్కటే. ఏంటది? మద్రక్షాయే, నన్ను రక్షణ చేయడం కోసం నువ్వు. నా మనస్సు ఎలాగుంది? కఠోరంగా ఉంది. కానీ దాన్ని ఉద్ధరించడాని కోసం ఒక్కరోజు ఇక్కడ రావాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నటువంటి స్టేజ్ మీద డాన్స్ చేసి తరువాత ఈ భక్తుడి కఠోరమైన మనస్సులు నేను ఎలా డాన్స్ చేస్తాను అని అనుకున్నావు కదా శివ నువ్వు. అమ్మో, నా రక్షణ కోసం నువ్వు కష్టపడుతున్నావా? నీ కోమల పాదాలు ఆ గిరి శిల మీద నర్తనమాడుతున్నాయా? కిమర్థం తవ. వేరేమైనా అర్థం ఉందా శివ దీనికి? లేదు, ఇది ఒక్కటే. నా రక్షణ కోసం నువ్వు అలాంటి ప్లేస్లో డాన్స్ చేసి ప్రాక్టీస్, అభ్యాసం. ఎన్ని రోజులు నువ్వు అభ్యాసం చేస్తున్నావు శివ ఇలాగే నా కోసం. ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ శ్లోక. కంచిత్ కాలము మా మహేష భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథా కర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం య ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవం సముక్తః ఖలు. కంచిత్ కాలము మా మహేష భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథా కర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం య ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవం సముక్తః ఖలు. ఎలాగుండాలి మనము జీవన్ముక్త అని అవ్వాలంటే? కంచిత్ కాలం ఉమామహేష భవతః పాదారవిందార్చనైః. ఎవరిలాగుంటారో ఎలాగంటే, కంచిత్ కాలం కొంచెం సమయం, ఉమామహేష భవతః పాదారవిందార్చనైః. ఉమామహేషుడి పాదారవిందాల్ని ఎవరు కొంచెంసేపు, 24 గంటలు కాదు, కొంచెంసేపు అర్చన చేస్తారో, కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కొంచెంసేపు, ఒక్క నిమిషం చాలంట ధ్యాన సమాధి ఎవరు చేస్తారో, నతిభిహి, నతి అంటే ప్రణామం, నమస్కారం చేయడం. ఎవరు నమస్కారం ఎంతసేపు? ఏదో కొంచెం సేపు చాలు అంటున్నారు. నతిభిహి కంచిత్ కథా అకర్ణనైః. కొంచెంసేపు ఆయన గురించి వినడం. ఎవరో చెప్తూ ఉంటారో ఆయన గురించి, దాన్ని వినడం. కంచిత్ కంచిద వేక్షణైశ్చ, చూడటం. కొంచెంసేపు, కంచిత్ అంటే కొంచెం కొంచెం, కొంచెం కాలం చాలంట.
ఆయన్ని చూడటం. నుతిభిహి, నుతి అంటే పాడటం, ఆయన పదాలు పాడటం. కంచిత్ దశామి దృశ్యం, నుతిభిహి కంచిత్ అని దశం ఈదృశం, ఇలాంటి దశ. కొంచెంసేపు అర్చన చేయడం, కొంచెంసేపు ధ్యాన చేయడం, కొంచెంసేపు నమస్కారం చేయడం, కొంచెంసేపు ఆయన గురించి వినడం, కొంచెంసేపు చూడటము, కొంచెంసేపు ఆయన గురించి పాడటం. ఇది ఇలాంటి దశ, ఇలాంటి స్థితికి ఎవరు వస్తారో యహ ప్రాప్నోతి ముదా, ఆయన ముదా అంటే సంతోషం, ఎల్లప్పుడూ ఆయనకి సంతోషమే ఇస్తుంది. త్వదర్పితమన జీవన్సముక్త కలు. త్వత్ అర్పితమన, మనస్సుని నీకు ఎవరు అర్పణ చేస్తారో, ఇలా చేసి మనస్సుని నీకు ఎవరు అర్పణ చేస్తారో జీవన్సముక్త ఖలు, గ్యారంటీ. ఖలు అంటే 100% గ్యారంటీ, వాళ్ళు జీవన్ముక్తులే. మన భాగవతంలో కూడా నవవిధ భక్తి దాని గురించి చెప్తారు. శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, సఖ్య, ఆత్మనివేదన, 9 విధాలు ఉంటాయి అంటారు. శ్రవణ వినడం, ఆయన గురించి వినడం. కీర్తన పాడటం. స్మరణ ఆయన గురించి ఆలోచన చేయడం, చింతన చేయడం. పాదసేవన, ఏదో విధంగా పాదసేవ చేయడం. అర్చన చేయడం. వందన అంటే నమస్కారం చేస్తూ లోపల ఆ భావన రావటం. దాస్య, నేను నీ దాసుడే. దాసుడైతే ఏం చేయాలి? ఆయన ఏం చెప్తారో అది వినాలి. దాసుడంటే అలాగే కదా, యజమానుడు ఏం చెప్తాడో దాన్ని వినాలి. దాస్య. సఖ్య, ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గర మనము అన్ని షేర్ చేసుకుంటాం. సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. అందరితో చెప్పము, అందరితో చెప్పలేము, చెప్పకూడదు కూడా. కానీ ఎవరు క్లోజ్ ఫ్రెండ్గా ఉంటారో వాళ్ళతో మనం అంతా షేర్ చేసుకుంటాం. అలాంటి ఒక సఖ్య, అలాంటి ఒక రిలేషన్షిప్ మనము పెంచుకోవాలి. ఆత్మనివేదన అంటే కంప్లీట్ సమర్పణ, శరణాగతి. ఇది నవవిధ భక్తి అంటారు. భాగవతంలో దీని గురించి బాగా వర్ణన చేస్తారు. మనం కూడా చెప్పడానికి చెప్తాము, అంత వదిలేశానండి, భగవంతుడికే వదిలేశాను. నిజమా? చెప్పడమేమో ఎంతో సులభం మనకు, వదిలేశాము అని. వదిలేస్తే ఏ టెన్షన్ ఉండకూడదు మనకు. ఆయన్నే చూసుకుంటాడు అంటే మనకే టెన్షన్? దేని గురించి భయము? ఏ భయము ఉండకూడదు. రేపు ఇలాగవుతే ఏమవుతుందో అలాంటి ఆలోచన కూడా రాకూడదు మనకు కదా. ప్లాన్ చేయాలి కానీ టెన్షన్ రాకూడదు. అది ఆత్మనివేదన. అన్ని చేసి లాస్ట్లో ఇది ఆత్మనివేదన అని వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. కొంచెం సేపు, 24 గంటలు మనమేమో గృహస్థాశ్రములు, ఎన్నో పనులున్నాయి. అప్పుడు ఏం చెయ్యొచ్చు? ప్రపంచం మొత్తము ఆ భగవంతుడే. ఎవరికి ఏం పని నేను చేస్తున్నానో అది భగవంతుడికి చేసే ఒక సేవ. మనకు అందులో లేడీస్కి పనులు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, అబ్బా ఇది ఎప్పుడు తీరుతుందో ఏమో. 24 గంటలు పని చేసి అలసిపోయాను నేను అనిపిస్తుంది. ఎందుకు అలా భావన వస్తుంది? ఎందుకంటే నేను చేసేది
ఈ వ్యక్తికి, ఆ వ్యక్తికి, నాకు, ఇంకా నేను చేస్తున్నాను అనే అహం అక్కడ ఉంటుంది. మొదటిది, చేసేది నేను కాదు. నిమిత్త మాత్రం భవ, 11వ అధ్యాయంలో నిమిత్త మాత్రం భవ, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నిమిత్త మాత్రమే అక్కడ. అర్జున, చేసేదన్నీ నేను, చంపేశాను వాళ్ళందరినీ. నువ్విప్పుడు ఒక కారణం మాత్రమే అక్కడ. కనబడటానికి నువ్వు చేస్తున్నావు, కానీ నిజంగా అది నేనే చేస్తున్నాను. అయితే మనము కూడా అదే తత్వాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా. చేసేది నేను కాదు, నా దేహం ద్వారా, ఈ దేహం ద్వారా భగవంతుడు చేపిస్తున్నాడు, లేదా భగవంతుడే చేస్తున్నాడు. నాలో భగవంతుడు ఉన్నాడు అంటే వేరే వాళ్ళల్లో కూడా ఉంటాడు కదా. అయితే నేను వండితే, ఏదో పని చేసి పెడితే ఎవరికి చేస్తున్నాను? వాళ్ళకి వీళ్ళకి కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి భగవంతుడికి నేను చేస్తున్నాను. ఇలాంటి భావనతో మనము చేస్తే కర్మయోగిలా అవుతాము. దానికి వచ్చే ఫలం ఏముందో, రిజల్ట్ ఏముందో దానికి మనకు పెద్ద మోహం ఉండదు. నా కర్తవ్యం నేను చేస్తున్నాను. ఎలా చెయ్యాలి, చేసినప్పుడు అయ్యో చెయ్యాలి, అయ్యో చేయాలి, ఈ మనోభావనతో కాదు. అలా చేస్తే అది ఒక పెద్ద సేవ అవ్వదు, కర్మయోగిలు అవ్వము. కర్మయోగిలు అవ్వాలంటే చేసే ప్రతి ఒక్క కార్యాన్ని సమర్పణ మనోభావనతో చెయ్యాలి. అలాగే ఆ ఫలాన్ని స్వీకారం చేసినప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధితో మనము స్వీకారం చేయాలి. ఎంతో సరళ ఉపాయం ఇది ఉంది, కానీ అది ఆచరించాలంటే ఎంతో కష్టం కదా. కానీ ప్రయత్నం చేయాలి కదా. అది కష్టమని వదిలేయడమా? చిన్నగా ఉండినప్పుడు నడవాలంటే ఎంత కష్టమో, ఎన్నిసారి పడలేదు మనము. వదిలేసామా? ఓహో, ఒక్కసారి పడ్డాను కదా, ఇక్కడ తగిలింది కదా, ఇంకా నేను చెయ్యను అని అక్కడే కూర్చున్నామా? లేదే. అలాగే ఇందులో కూడా ప్రతి క్షణము మనము ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండాలి. అప్పుడు ముందుకు వెళ్తాము, లేకపోతే అక్కడే ఆగిపోతాము, లేదా ఇంకా వెనక కూడా వెళ్ళొచ్చు. వెనక అయితే మనం ఎవ్వరు కూడా వెళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి. కొంచెం కాలం చాలు అంటున్నారు ఆదిశంకరాచార్యులు. అయితే వేరే అన్ని పనులు చేస్తూ ఇది భగవంతుడు, అది భగవంతుడు. గిన్నెలు తోమితే ఈ గిన్నె భగవంతుడే, ఆ సోపు భగవంతుడే, నీళ్లు భగవంతుడే, చేసేది భగవంతుడే అని ఈ భావన. ఏదో ఒక్క 2-3 సారి అయినా, రోజుకి ఒక్క 2-3 సారి అయినా ఏదో ఒక పని చేసినప్పుడు ఓహో, చేసేది ఎవరు? భగవంతుడు. ఎవరికి చేస్తున్నాడు భగవంతుడు? భగవంతుడికే చేస్తున్నాడు. ఇలాంటి భావన మన శాస్త్రాలు అంటున్నాయి. ఫస్ట్లో అంత ఈజీగా సులభంగా రాదంట. ప్రాక్టీస్ చేయాలి, ఫోర్స్ చేయాలి మనసుని. ఇది భగవంతుడే, ఇది భగవంతుడే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. తర్వాత అలాగే మనసుకి అలవాటు అయిపోతుంది. అప్పుడు ఎక్కడ చూస్తే భగవంతుడిని మనము చూడగలుగుతాము అని మన శాస్త్రాలు చెప్తూ ఉంటే, మనకిప్పుడు శాస్త్రాల మీద నమ్మకం ఉంది. అయితే మనము కూడా దాన్ని చేసి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నామస్మరణ చేస్తూ కంచిత్ కాలం చేస్తే చాలు అన్నారు. దాన్ని చేస్తూ తప్పకుండా ఈ అధ్యాత్మ పథంలో అందరూ సాధన చేస్తూ ముందుకు వెళదాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం
श्रीराम जय जय राम ओम श्रीराम जय जय राम ओम श्रीराम जय जय राम। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु।